ప్రతి ఒక వ్యక్తి ఎంతో ఎత్తు ఉన్న పర్వతాలు ఎక్కారు. కానీ కైలాస పర్వతం మాత్రం ఎవ్వరూ ఎక్కలేకపోయారు. కేవలం 6638 మీటర్లు ఉన్న ఈ పర్వతాన్ని ఏ ఒక్కళ్ళు అధిరోహించలేకపోయారంటే నమ్ముతారండి? డ్రోన్లు, హెలికాప్టర్లు పెట్టి ఎక్కడైనా సరే ఏం జరుగుతుందో తెలుసుకోగల సాంకేతిక పరిజ్ఞానం ఉన్న కైలాసగిరి మిస్టరీని మాత్రం ఎవ్వరూ తెలుసుకోలేకపోతున్నారు. దేవుడు ఉన్నాడు అంటానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి మనకి? చెప్పినా కూడా వినకుండా ఎక్కడానికి ప్రయత్నం చేసిన వారి అనుభవాలు తెలుసుకుందాం. ఒక్కసారి స్కిప్ చేయకుండా చూడండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. కైలాస పర్వతం. ఎందరో ఈ పర్వతాన్ని వద్దు అన్నా కూడా ఎక్కడానికి ప్రయత్నం చేసి ప్రాణాలు పోగొట్టుకున్నారు. కొంతమంది తిరిగి వచ్చారు. సాక్షాత్ రావణ బ్రహ్మ తల్లికిచ్చిన మాట కోసం శ్రీలంక నుండి హిమాలయాలకు 3500 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాడండి. కైలాస శిఖరాగ్ర పర్వతం చేరాలని చూశాడు. కానీ రావణుడు కూడా ఎక్కలేకపోయాడు. అంటే ఆలోచించండి, ఇవన్నీ కట్టుకథలు కాదు, పచ్చి నిజాలు. ఈ రోజుకు కైలాసగిరి పర్వత ప్రాంతంలో డమరుకనాదం వినిపిస్తుందంటే ఎంతమంది నమ్ముతారు? ఒక్కసారి ఆలోచించండి. ఈ పర్వతానికి 2 తాటాకాలు ఉన్నాయండి. అందులో ఒకటి మానస సరోవరం అయితే రెండోది రాక్షసతాల్. మానస సరోవరంలో శివపార్వతులు ఈ రోజుకి స్నానం ఆచరిస్తారు. బ్రాహ్మీ ముహూర్తంలో ప్రతిరోజు అక్కడికి ఒక వెలుగు వస్తుంది అని చూసిన వారు చాలామంది చెబుతారు. రాక్షసతాల్ వచ్చి రావణాసురుడి 9 తలలు తెగిపడినప్పుడు రక్తం పడిన చోటంట ఇది. దీన్ని గోస్ట్ లేక్, డెవిల్ లేక్ అని పేర్లు కూడా ఉన్నాయి. మన పురాణం ప్రకారం సత్యయుగం నుంచే ఈ పర్వతాలు ఉన్నాయండి. ఈ కైలాస పర్వతాలు ఎక్కడి నుండి ఉన్నాయంటే భారతదేశం దాటి టిబెట్లో ఉంది. చైనా మన భారత్ నుంచి 40,000 చదరపు అడుగుల భూభాగం ఆక్రమించుకుంది. ఆ స్థానం నుంచి చైనా వాళ్ళు ఇప్పటికీ ఎన్నో పరిశోధనలు చేస్తూ వచ్చారు. కానీ వారి వల్ల కాలేదు. 1990 నుండి 1996 వరకు చాలా ప్రయత్నాలు చేశారు. ఆ ఆధ్యాత్మిక శక్తిని కనుక్కోవాలని, ఆ శక్తి ఏంటో తెలుసుకొని మొత్తాన్ని ఆక్రమించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. వారి వల్ల కాలేదండి. అందులో కొన్ని మనం చెప్పుకుందాం రండి. రష్యాలోని లార్వే డిసౌజా అనే వ్యక్తి ప్రయత్నం చేశాడు. గుండెలోని ధైర్యంతో, తన శక్తి మీద తనకున్న నమ్మకంతో ఈ శిఖరాన్ని ఎక్కడం ప్రారంభించాడు. కానీ సగం ఎత్తు కూడా ఎక్కకుండానే అతని ఊపిరి తీసుకోవడం కష్టమైంది. ఇంకొంచెం పైకి వెళ్ళేసరికి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలై వృద్ధాప్య ఛాయలు, జుట్టు పెరిగిపోవడం, గోళ్ళు పెరిగిపోవడం ఇలా అన్నీ వేగంగా జరిగాయి. ఇది గమనించిన తనకి ముందుకు రావద్దు, వెనక్కి వెళ్ళు అని చెప్పినట్టు అనిపించింది. అడుగు వేయటం కూడా బరువుగా మంచులో కూరుకుపోయినట్టుగా అయ్యింది. ఇక ఆలోచించి ముందుకు వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పి వెనక్కి వచ్చేశాడు. తరువాత 2004లో మాస్కో నివాసులైన తండ్రి కొడుకులు యూరి, అతని కొడుకు ప్రయత్నం చేశారు. అక్రమంగా తలహోటి అనే ప్రాంతం నుండి ఎక్కడం మొదలుపెట్టారు. కానీ కొంత దూరం వెళ్ళేసరికి చీకటి పడింది. టెంట్ వేసుకొని పడుకున్నారు. సుమారు ఉదయం 4 గంటల సమయంలో ఇద్దరు టెంట్ బయటికి వచ్చి చూడగా కైలాస పర్వతం నుండి మానస సరోవరంలోకి ఒక వెలుగు వచ్చి పడడం చూశారంట. ఆకాశం నుండి నక్షత్రాలు పర్వతాన్ని తాగుతూ అభిషేకం చేసినట్టు మాయమైపోయినట్టు చూశారు. ఇదంతా చూసిన తండ్రి కొడుకులు ఇక్కడ ఏదో తెలియని శక్తి ఉంది అనే భయంతో వారు వెనుదిరిగారు. 1995లో కూడా చైనా, జపాన్ నుండి 15 మంది సభ్యుల బృందం కలిసి తీవ్రంగా ఈ పర్వతాన్ని ఎక్కాలని ప్రయత్నించి 15 మంది చనిపోయారు. ఇది చూసిన చైనా, జపాన్ ఒక్కసారిగా వెనక్కి తగ్గాయి. ఈసారి హెలికాప్టర్లో ప్రయత్నం చేద్దామని చెప్పి ప్రయత్నం చేశారు. చివరికి ఆ ప్రయత్నం కూడా వారి వల్ల కాలేదు. ఇక్కడ ఈ రోజుకి డమరుకనాదం, ప్రణవనాదం, ఓంకారం చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఆధ్యాత్మికంగా ఈ పర్వతాన్ని సజీవ శివలింగంగా చూడాలి అంటూ చెప్తారు. ఈ పర్వతం 4 వైపులా 4 రంగులతో ఉంటుంది. స్ఫటికం, బంగారం, నీలం, రూబీ రంగులతో మనకి దర్శనం ఇస్తూ ఉంటుంది. అలాగే ఒక్కొక్క వైపు ఒక్కొక్క ముఖం కలిగి ఉంటుంది. ఏనుగులాగా, సింహంలాగా, గుర్రంలాగా, నెమలిలాగా 4 ముఖాలు మనకి కనబడతాయి. ఈ శిఖరాన్ని అధిరోహించిన వాళ్ళు ముగ్గురు. మొదటివాడు ధర్మరాజు అండి.
కురుక్షేత్ర యుద్ధం పూర్తయిన తర్వాత ధర్మరాజు ఒక్కడే పశ్చాత్తాపంతో వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాడని ప్రతీతి. రెండవ వారు చైనాకి చెందిన బౌద్ధ ఆధ్యాత్మిక గురువు మిలరేప. ఈయన పర్వతం అధిరోహించి వచ్చిన తర్వాత మాట్లాడడం మానేశాడండి. గొంతు మూగపోయిందంట. అక్కడి విషయాలు ఏమీ చెప్పలేని జ్ఞాన స్థాయికి వెళ్ళిపోయారు వారు. మూడవ వారు ఇంకా చెప్పనక్కర్లేదండి, మన ఫేవరెట్ ఆదిశంకరాచార్యుల వారు. ఆయన ఎక్కని శిఖరము లేదు, ఆయన తొక్కని గుడి గడప లేదు. ఈ ముగ్గురు మాత్రమే కైలాస పర్వతాన్ని ఎక్కారు. దైవశక్తి ఉంది అనేది నిజం అని నమ్మేవాళ్ళు ఓం నమశివాయ అని చెప్పి కామెంట్ చేయండి. ఈ పర్వతానికి ఈ రోజుకి దూరం నుంచి చూసి దండం పెట్టుకోవడానికే తప్ప ఎవ్వరూ ఎక్కలేరు, ఎవ్వరి వల్ల కాదు. ఇది మన భారతదేశం. దేవుడు ఉన్నాడు అనటానికి నిదర్శనం. కుళ్ళు బుద్ధితో ఉన్నవాళ్ళు ఏముందో తెలుసుకోవాలని చేసే ప్రయత్నాలు ఏవీ ఫలించవండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ప్లీజ్.